యేసుక్రీస్తు ప్రభు ఏది చేసినా సరే దేవుడు మన జీవితంలో ఒక ఉద్దేశపూర్వకంగా చేస్తాడు. వాట్ ఎవర్ ఇట్ మే బి, అది ఏదైనప్పటికీ కూడా దేవుడు ఒక ఉద్దేశపూర్వకంగానే చేస్తాడు. ఒకవేళ యోహాను భక్తుడు ఆ నూనెలో వేసినప్పుడే ఆయన చనిపోయి ఉంటే, చిత్రహింసలు పెడుతున్నప్పుడు ఆయన చనిపోయి ఉంటే, బహుశా ఈ ప్రకటన గ్రంథం అనేది ఈ బైబిల్లో ఉండేది కాదేమో. దేవుడు ఒక ఉద్దేశపూర్వకంగా యోహాను భక్తుని సెలెక్ట్ చేసుకొని ఈ యొక్క యోహాను గ్రంథము లిఖించడానికి దేవుడు ఎన్నుకుంటూ వచ్చాడు. మన జీవితంలో కూడా దేవుడు ఎన్నుకొని మన జీవితంలో ఏ ఉద్దేశం అయితే దేవుడు కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశాన్ని సంపూర్ణంగా నెరవేర్చే వరకు దేవుడు మనల్ని చేయి విడిచిపెట్టాడు. చాలాసార్లు మనము దేవుని చేయి విడిచిపెట్టేస్తాం. చాలాసార్లు దేవుడు వద్దు అని మనం అనుకుంటాం, కానీ దేవుడు ఎప్పుడు కూడా మన చేయి ఆయన విడిచిపెట్టాడు. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, నేను నిన్ను గురించిన ఉద్దేశించిన సంగతులు నెరవేర్చే వరకు నేను నీ చేయి విడిచిపెట్టను, నిన్ను పట్టుకొని నేను విడిచిపెట్టను. చాలాసార్లు దేవుణ్ణి విడిచి ఏదో చేయాలని అనుకుంటున్నావేమో, దేవుణ్ణి విడిచి ఏదో ప్రయత్నం చేయాలని అనుకుంటున్నావేమో. దేవుణ్ణి విడిచి దేవుణ్ణి కాదని, దేవునికి వేరుగా ఉండి నువ్వేమి చేయలేవు.